హలో అందరికీ. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది రెసిపీ ఏంటో. ఈరోజు ఎంతో టేస్టీ అయిన తాటి బూరెలండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ తాటికాయలు అయితే ఈ వర్షాకాలం సీజన్లోనే దొరుకుతాయి. ఎందుకంటే మళ్ళీ ఈ వర్షాకాలం అయితే తాటికాయలు అయితే ఉండవు, తేగలైతే అయిపోతాయి తాటికాయలు కాస్త. ఎందుకంటే ఇప్పుడే చేసేసుకోండి, వర్షాకాలంలో మళ్ళీ మీరు తినాలనుకున్నా తినలేరు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావు, సంవత్సరానికి అయితే ఒకసారే వస్తాయి కాబట్టి ఈ తాటికాయలు. తాటికాయలను అయితే ముందు పైన ఎంతో తొక్క తీసుకొని మంచిగా దాన్ని స్మాష్ చేసి ఇలా అయితే పేసం అయితే తీసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ పేసాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇదిగోండి, నేనైతే ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇందులో అయితే కొంచెం కొంచెంగా వరిపిండి అయితే వేసుకొని కలిపేసుకోండి. నేనైతే వరిపిండితోనే చేసుకుంటాము ఎప్పుడు. మీరేమన్నా వెరైటీగా చేసుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఇందులో సరిపడ బెల్లం. నేనైతే కొలతలు ఏం తీసుకోలేదండి, అంచనా ప్రకారంగా అయితే వేసేస్తున్నా. మీరు కూడా అలాగే వేసుకోండి. అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ ఎందుకంటే మనం స్వీట్ కదా, చిన్న సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది మారుతుంది, చాలా బాగా వస్తుంది. చూసారా, ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడెక్కాక చిన్న చిన్నగా ఇలా బూరెల్లో అయితే వేసేసుకోండి ఒకటొకటిగా. చూసారా ఎంత బాగా వస్తున్నాయో అసలు. చిన్నగానే వేసుకోండి బూరెలు, ఎందుకంటే పెద్దగా వేసుకున్న బేగా ఏగదు, లోపల అయితే ఉడకదు, నల్లగా అయిపోతాయి. సో ఇలా చిన్న చిన్నగా వేసుకోండి, చాలా బాగా వస్తాయి బూరెలు. చూసారా ఎంత బాగా వచ్చినాయో, ఎర్రగా కూడా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తాటి బూరెలు రెడీ. బాయ్ బాయ్.